ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏఐ ఎఫెక్ట్ తో దినదిన గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఈమెయిల్ వస్తుందో తెలియక టెన్షన్ తో కాలం వెళ్లదీస్తున్నారు. వరుసగా ఏఐ ప్రావీణ్యం పేరుతో కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కోవిడ్ కాలంలో మొదలైన కోతలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మరింత పెరిగాయి. ఎలాంటి సమాచారం లేకుండా అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఆగని కోతలు, ఏఐ ఎఫెక్ట్ తో తీసివేతలు, ఉదయాన్నే ఈమెయిల్స్ మోతలు, ఉద్యోగులకు తప్పని వేతలు. నీకేంటిలే, సాఫ్ట్వేర్ ఉద్యోగం దర్జాగా బతికేయొచ్చు. ఇది ఒకప్పటి మాట. ఎందుకు చెప్పు ఈ ఐటీ జాబ్, వేరే పనేదైనా చూసుకో అనేది ఇప్పటి మాట. ఐటీ కొలువు అంటేనే నిట్టూర్చే పరిస్థితులు వచ్చాయి. ఈ ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యాల పరంగా అప్గ్రేడ్ అవుతూ ఉండాల్సిందే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ స్కిల్స్ కూడా సరిపోవటం లేదు. డాక్యుమెంటేషన్ నుంచి కోడింగ్ వరకు అన్ని ఏఐ సహాయంతోనే చేసే వెసులుబాటు వచ్చేసింది. ఆ ప్రభావమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లే ఆఫ్లు. పదులు వందలు కాదు, బడా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. నిపుణులు చేయాల్సిన పనిని కృత్రిమ మేధ చేసేస్తోంది. నిజానికి ఈ ఉద్యోగుల కోత ఎప్పటినుంచో కొనసాగుతున్నప్పటికీ మెటా లే ఆఫ్లతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవంపై చర్చ జరుగుతోంది. అమెజాన్, ఒరాకిల్, టీసీఎస్, మెటా వరుసగా ఉద్యోగులకు మంగళం పాడేస్తున్నాయి. వేలకు వేల మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాకుతో తొలగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక సాఫ్ట్వేర్ నిపుణులు గిలగిల కొట్టుకుంటున్నారు. తెల్లవారుజామున కంపెనీలు మెయిల్స్ పంపుతుండటంతో వణికిపోతున్నారు. తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సింగపూర్, యుఎస్, యూకేలోని ఉద్యోగులకు మొదటి ఇంటి నుంచే పనిచేయాలని, వర్క్ ఫ్రం హోం చేయాలంటూ మెయిల్స్ పంపింది. కంపెనీ ఆదేశాలకు అనుగుణంగా వారు సిద్ధమవుతుండగానే బాంబు పేల్చింది. తెల్లవారుజామని ఆ ఉద్యోగులకు లే ఆఫ్ మెయిల్స్ పంపింది. ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెటా చర్యల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెటాలో దాదాపు 78,000 మంది ఉద్యోగులున్నారు. తాజాగా 10% అంటే దాదాపు 8,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇందులో ఎక్కువగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ బృందాలు ప్రభావమయ్యాయి. ఈ ఏడాది చివర్లో మరింత మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 7,000 మందిని ఏఐ విధుల్లోకి మార్చనున్నట్లు మెటా ఇప్పటికే స్పష్టం చేసింది. ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీలు రీజన్స్ కూడా చెప్పటం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాయి. మీ సేవలు ఇక చాలు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీ సేవలు ఇక చాలు అంటూ చెప్పేస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కనీసం హెచ్ఆర్ను కలిసే ఛాన్స్ కూడా కంపెనీలు ఇవ్వటం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఎవరి ఉద్యోగానికి సెక్యూరిటీ లేదు. ఏఐలో ప్రావీణ్యం ఉంటే ఓకే, లేదంటే మీరిక వెళ్ళొచ్చు అనిస్తున్నాయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మెటా, అమెజాన్, డెల్, ఒరాకిల్, యూపీఎస్ వంటి అంతర్జాతీయ కంపెనీలు జాబితాలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు కాస్ట్ కటింగ్ కారణాలతో టెక్కీలకు టాటా చెప్పేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. అనేక కంపెనీల్లో లే ఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 72,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా సంక్షోభం తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తొలగించడం ఇదే తొలిసారి. 2021 నుంచి 10 లక్షల మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయినట్లు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిపోర్ట్లో తెలిపింది. ఏఐ ఆటోమేషన్ వైపు కంపెనీలు మొగ్గు చూపటం, తమ మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపునకు అధికంగా ఖర్చు చేయటం వల్లే లే ఆఫ్స్ పెరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కంపెనీల్లో ఉద్యోగుల కోతాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం లే ఆఫ్స్లో అమెరికాలోనే 77% మందిని తొలగించారు. కంపెనీల పరంగా చూస్తే ఒరాకిల్ 26,000, అమెజాన్ 16,000 మందిని తొలగించాయి. మెటా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 10% మందిని సాగనంపింది. ఇక యూపీఎస్ 30,000 మంది, ఇంటెల్ 20%, డెల్ 10% మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చేశాయి. వీటితో పాటు అట్లసిస్, నైక్ అండ్ డౌ, షటర్ఫ్లై, క్వాల్కమ్ వంటి కంపెనీలు ఖర్చులను భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా కార్మిక శక్తి నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిపోర్టు తెలిపింది. ఈ తొలగింపుల్లో ఎక్కువగా ఆటోమేషన్ వల్ల కాకుండా కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్స్ ఇస్తున్నాయి. అంతేకాదు, ఏఐ భవిష్యత్తు పెట్టుబడి మాత్రమే కాదని కంపెనీల పునర్నిర్మాణానికి, కార్మిక శక్తి నిర్ణయాలకు చోదక శక్తిగా మారినట్లు వెల్లడించింది. ఐటీ రంగంలో ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీలు హల్చల్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల పుణ్యమా అని పునరావృత పనుల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోతుంది. మిగతా పనుల్లోనూ ఐటీ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి.
అందుకోసం ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి కూడా ఐటీ ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల భవిష్యత్తులో తీవ్ర ఉద్యోగ సంక్షోభం పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ వినియోగంపై గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హిసాబిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉత్పత్తి పెంచుకోవడానికి వాడుకోవాలని, ఉద్యోగుల తొలగింపు కోసం కాదని స్పష్టం చేశారు. సరైన ముందు చూపు లేకనే పలు టెక్ సంస్థలు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయని అన్నారు. ఉద్యోగులను తొలగించడానికి చాలా టెక్ కంపెనీలు ఏఐని ఓ సాకుగా వాడుకుంటున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని ఏఐ వాషింగ్గా అభివర్ణించారు. కేవలం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఖర్చులు ఆదా చేయటం కంటే ఉత్పాదకతే ముఖ్యమని స్పష్టం చేశారు. నిజానికి ఐటీ రంగంలో హైరింగ్ అండ్ ఫైరింగ్ కొత్తేం కాదు. అదో నిరంతర ప్రక్రియ. కానీ కారణాల్లో ఈసారి తేడాలున్నాయి. యాజమాన్యాల ధోరణుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మిగిలినవి ఎన్ని ఉన్నప్పటికీ ఐటీ ఉద్యోగాల కోతల్లో ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఏఐ. ఒకవైపు నిపుణులు ఏఐతో ఉద్యోగాలు పోవు అంటున్నారు. వాస్తవంగా లే ఆఫ్ కు గురవుతున్న ఉద్యోగుల్లో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రభావితమవుతున్నారు. వైట్ కాలర్ ఉద్యోగం, 5 అంకెల జీతం, విదేశాలకు వెళ్లే వెసులుబాటు, కార్పొరేట్ లైఫ్ స్టైల్. ఐటీ జాబ్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఇవే. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. ఇప్పుడు మరోవైపు గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని భయం. ఎంత అప్డేట్ అయినా ఏదో ఓ కొత్త టెక్నాలజీ వచ్చి ఎక్కడ సవాలు విసురుతుందోనన్న ఆందోళన. వీటన్నింటికీ తోడు ఏఐ ప్రకంపనలు వెరసి ఐటీ రంగంలో గుబులు మొదలైంది. ఆంథ్రోపిక్ అలా వచ్చిందో లేదో వెంటనే ఓ భారీ కుదుపు. ఐటీ కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి. అటు ఉద్యోగుల్లోనూ ఓ రకమైన అభద్రత కనిపిస్తోంది. కోడింగ్తో పనిలేదని, అదంతా ఏఐ చేసేస్తుందని కొంతమంది ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ ఇంకాస్త టెన్షన్ పెడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఐటీ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ మొదలైంది. ఏఐ గురించి చర్చ వచ్చినప్పుడల్లా మొట్టమొదట వచ్చే ప్రస్తావన ఉద్యోగాల కోత. ఈ ఏడాది మొదటి నుంచే లే ఆఫ్స్ మొదలయ్యాయి. ఏఐ సహకారంతో ఆటోమేషన్ వైపు మళ్లుతున్న సంస్థలు ఉద్యోగాల్లో కోత విధించాయి. గతేడాది అక్టోబర్లో 14,000 మందిని తొలగించిన అమెజాన్ రెండో విడతలో మరో 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల్ని ఇంటికి పంపింది. దీంతో 3 నెలల వ్యవధిలోనే 30,000 మంది ఉద్యోగులకు అమెజాన్ ఉద్వాసన పలికింది. సేల్స్ ఫోర్స్ కంపెనీ 1000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ విభాగాల్లో ఈ కోత విధించింది. ఇక మైక్రోసాఫ్ట్ గతేడాది 15,000 మంది ఉద్యోగుల్ని తొలగించగా ఈ ఏడాది మరింత మందిని తొలగించే యోచనలో ఉంది. క్రమంగా ఏఐని అడాప్ట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక టీసీఎస్ తమ వర్క్ ఫోర్స్ లో 2% మేర తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తక్కువలో తక్కువ 12,000 మందికి ఉద్వాసన తప్పకపోవచ్చు అని కొన్ని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. వీటన్నింటి వెనుక కనిపిస్తున్న కారణం ఏఐ. ఇప్పటికే గూగుల్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు దశల వారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి. టెక్నాలజీ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అసలు అలా ఉంటే అది టెక్నాలజీయే కాదు. ఎప్పటికప్పుడు సాంకేతికతలో మార్పులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన ప్రతిసారి ఆ కొత్తదనానికి అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఏఐ రాకతో ఇప్పుడు జరుగుతోంది ఇదే. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ప్రస్తుతం ఏఐ వైపు ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది ప్రపంచం. ఆరోగ్యం, వైద్యం మొదలుకొని అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరిస్తోంది. ఈ మార్పుతో మిగతా రంగాల మాట ఎలా ఉన్నా ఐటీ సెక్టార్పై మాత్రం తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఏఐ టూల్స్ కోడింగ్ చేస్తుంటే ఇంకా ఉద్యోగులతో పనేంటి అన్న వాదన మొదట్నుంచి గట్టిగా వినబడుతోంది. దాదాపు ఏడాదిగా ఈ గుబులు కొనసాగుతూనే ఉంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్ తీసుకొచ్చిన తరువాత ఈ ఆందోళన రెండింతలైంది. సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీలు డేటా అనాలిసిస్ చేసేందుకు ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్ కు అవుట్ సోర్సింగ్ ఇస్తుంటాయి. ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన టూల్స్ తో ఈ అనాలిసిస్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. అంటే ఆ మేరకు డేటా అనలిస్టులు ఉద్యోగాల్ని ఏఐ రీప్లేస్ చేసినట్టే లెక్క. పైగా ఈ టూల్స్ డాక్యుమెంట్ రివ్యూలు కూడా చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఉద్యోగాలకు ఎసరు తప్పడం లేదు. ఒకప్పుడు సంస్థలకు ఏఐ సహాయకారిగా ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు పరిణామాలు చూస్తే అసలు ఉద్యోగుల స్థానాన్నే భర్తీ చేస్తోంది. ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్ అనేది సంస్థల పనితీరుకి ఓ గీటురాయి. ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఓ సంస్థ ఏఐని వాడుతోంది అంటే మరో కంపెనీ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోటీలో నెగ్గుకు రావాలన్న ఆరాటంలో ఏఐ వినియోగం పెరుగుతూనే ఉంది. యుద్ధం ఎఫెక్టుతో విదేశీ కంపెనీల నుంచి భారత ఐటీ కంపెనీలకు పెద్దగా ప్రాజెక్టులు రావటం లేదు.
దీంతో భారత్లోని ఐటీ కంపెనీల్లో బెంచ్ మీద ఉండే పనిలేని ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. వీరిని ఇంటికి పంపించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 225 రోజుల పాటు ఏదో ఒక ప్రాజెక్టుపై పని చేయాలని స్పష్టం చేస్తున్నాయి. ఏ ఉద్యోగి అయినా 35 రోజులకు మించి బెంచ్ మీద ఉంటే వారి ఉద్యోగానికి ఎసరు తప్పదని హెచ్చరిస్తున్నాయి. కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని ఉద్యోగాలు పోయినా ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు వంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల ఆదాయాల్ని అంచనా వేసే రోజులు పోయాయి. ఇక ఏఐ ఆధారంగానే వాటి ఆదాయాల్ని లెక్కించాల్సి ఉంటుంది. వేటుపడిన ఉద్యోగులకు వేతన రాయితీ, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, ఇతర సంస్థల్లో ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని సాఫ్ట్వేర్ కంపెనీలు చెబుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గిపోయాయి. 2020లో దాదాపు 1,00,000 మందిని ఐటీ కంపెనీలు నియమించుకుంటే 2025లో అది ఏకంగా 11,000కు పడిపోయింది. అదే సమయంలో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు 1.2 లక్షల మందిని నియమించుకున్నాయి. ఐటీ కంపెనీలు గతంలోలా ఫ్రెషర్లకు ప్లేస్మెంట్లు ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులకే కొత్త టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి పని కానిచేస్తున్నాయి. గతంలో ఐటీ కంపెనీల ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల సంఖ్య పెరిగేది. ఇప్పుడు కంపెనీలు ఉద్యోగాలకు కోత పెడుతూ ఆదాయం పెంచుకుంటున్నాయి. అన్ని ఐటీ కంపెనీలు ఇదే బాట పడతాయని నిపుణుల అంచనా. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్ రాసే ఏఐ టూల్స్ వచ్చేశాయి. దీంతో మిడ్, సీనియర్ ఉద్యోగుల్ని వదిలించుకునే పనిలో ఐటీ కంపెనీలున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సాకుగా చూపి కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఏళ్ల తరబడి ఖర్చులు భరించకుండా సీవరేజ్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. 2030 నాటికి ఏఐతో 50% ఉద్యోగులపై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఐ సాకుతో ఉద్యోగాల కోత, ఖర్చులు తగ్గింపుపై కంపెనీల ఫోకస్, ఏఐతో 40% ఉద్యోగాలపై ఎఫెక్ట్, మల్టీ టాస్కింగ్ కు కంపెనీల ప్రాధాన్యత. కోవిడ్ సమయంలో ఐటీ రంగంపై గట్టిగానే ప్రభావం పడింది. వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కొన్ని సంస్థలు భారీగా రిక్రూట్మెంట్స్ చేసుకున్నాయి. టెక్ వర్గాలు దీన్నే ఓవర్ హైరింగ్ అని విశ్లేషిస్తున్నాయి. ఆ భారాన్ని తరువాతి కాలంలో పలు సంస్థలు దించేసుకున్నాయి. ఎప్పుడైతే ఏఐ వచ్చిందో అప్పటి నుంచి 5వ సాకుగా చూపించి ఉద్యోగుల సంఖ్యలో కోత పెడుతూ వస్తున్నాయి సంస్థలు. ఐటీలో ఇది సహజమే కావచ్చు, కానీ ఎప్పుడైతే ఏఐ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి ఈ కోతలు గీతలు దాడుతున్నాయి. చెప్పా పెట్టకుండా ఉద్యోగాల్లో కోత విధించినందుకు ఏ సంస్థను నిందించలేం. కొన్నాళ్లుగా దిగ్గజ సంస్థలన్నీ ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెట్టుబడులు క్రమంగా పెంచుతూ వెళుతున్నాయి ఐటీ సంస్థలు. అదే సమయంలో ఉద్యోగుల కోసం చేసే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అందులో భాగమే ఈ వరుస లే ఆఫ్లు. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భారీ సెవరెన్స్ ప్యాకేజీల నుంచి అవుట్ ప్లేస్మెంట్ సపోర్ట్ వరకు ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపడుతున్నాయి. కార్పొరేట్ చరిత్రలోని అత్యంత ఖరీదైన ఖర్చు తగ్గింపు ప్రక్రియలుగా మారాయి. అయితే ఈ చర్య వెనుక ఒక పద్ధతి ఉందని, దీనికి బ్రాండ్ రక్షణ, పెట్టుబడిదారుల విశ్వాసం వంటి ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీలు దీర్ఘకాలికంగా ఖర్చులను కొనసాగించే బదులు ప్రస్తుతం ఒకేసారి ఆర్థిక భారాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నాయి. సెవరెన్స్ అనేది చిన్నదే అయినా అది న్యాయపరమైన సమస్యలను నివారిస్తుంది, ఎంప్లాయర్ బ్రాండ్ను కాపాడుతుంది, ఉద్యోగుల బదిలీని వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం ఖర్చులను భరించడం ద్వారా భవిష్యత్తులో జీతాల భారం తగ్గి సమర్థవంతమైన వ్యయ నిర్మాణాన్ని సాధించవచ్చు. ఇది కంపెనీలకు దీర్ఘకాలికంగా ప్రయోజనకరం. ఈ ఉదారతకు కారణం కేవలం దయ కాదు, రిస్క్ మేనేజ్మెంట్. ముఖ్యంగా టెక్ రంగంలో ప్రతిష్ట చాలా కీలకం. అందుకే బ్రాండ్ డ్యామేజ్ను తగ్గించుకోవడానికి కంపెనీలు భారీ ఎగ్జిట్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. జూనియర్ డెవలపర్స్, హెల్ప్ డెస్క్, మాన్యువల్ క్యూఏ టెస్టర్స్, సిస్టమ్ అడ్మిన్స్ లాంటి ఉద్యోగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ పనులు చేసేందుకు ఏజెంటిక్ ఏఐ, లో కోడ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి బేసిక్ కోడింగ్, డీబగ్గింగ్, టికెట్ రిజల్యూషన్ లాంటి పనులన్నీ చేసి పెడుతున్నాయి. కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్ ఏజెంట్స్, టెలిమార్కెటర్స్ లాంటి పనులను ఏఐ చేసేస్తోంది. అంటే ఈ పనులు చేసే ఉద్యోగులందరినీ తొలగించి ఏఐ వినియోగిస్తే ఆ మేరకు సంస్థకు ఖర్చు ఆదా అయినట్టే లెక్క. కొన్ని అంచనాల ప్రకారం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 2030 నాటికి 50% మేర కోత పడే అవకాశాలున్నాయి. ఆ సమయానికి సంస్థలన్నీ ఏఐని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోనున్నాయి. ఎప్పుడైతే ఓ కీలకమైన పనిని ఉద్యోగి కన్నా వేగంగా, ఖచ్చితంగా ఏఐ టూల్ చేసి పెడుతోందో అప్పుడు మానవ వనరులతో అవసరమే ఉండదన్నది ఓ వాదన.
ఫలితంగా కంపెనీలు రిక్రూట్మెంట్పై పెద్దగా ఖర్చు చేయాల్సిన పని ఉండదు. కొన్ని అధ్యయనాల ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ కారణంగా దాదాపు 40% మేర ఉద్యోగాలపై తప్పకుండా ప్రభావం ఉంటుంది. టెలిమార్కెటర్స్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, సేల్స్ ఏజెంట్స్ లాంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఏఐ చాట్బట్స్, వాయిస్ అసిస్టెంట్స్ రీప్లేస్ చేసేస్తాయి. ఇప్పటికే ఇది కొన్ని సంస్థల్లో జరుగుతోంది కూడా. ఆంథ్రోపిక్ సంస్థ క్లౌడ్ కోవర్, క్లౌడ్ కోడ్ అనే 2 ఏఐ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లౌడ్ కోడ్ వర్క్కు సంబంధించి 11 ప్లగిన్స్ విడుదల చేసింది. ఇవి సాధారణ చాట్బట్స్ మాదిరిగా పనిచేయవు, అంతకు మించి అద్భుతాలు చేయగలవు. వీటిని ఏఐ ఏజెంట్స్గా పిలుచుకోవచ్చు. ఓ పనిని ఎలా పూర్తి చేయాలని స్వతంత్రంగా నిర్ణయించుకునే సామర్థ్యం ఈ టూల్స్కి ఉంటుంది. అంతేకాదు, సాఫ్ట్వేర్ డీబగ్గింగ్, డేటా అనలిటిక్స్ లాంటి కీలకమైన పనులను చేసి పెట్టగలవు. ఈ విభాగాల్లో ఆటోమేషన్ కోసం ఈ టూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. టీంలో ఓ సభ్యుడిగా పనిచేస్తుంది క్లౌడ్ కోవర్క్. ఫైల్ రీడింగ్ నుంచి ఎడిటింగ్ వరకు అన్ని రకాల పనులను చేసి పెడుతుంది. ఇవన్నీ చెబుతుంటే ఇక ఉద్యోగాలతో పనేముందని మీకు అనిపిస్తోంది కదూ. ఇదిగో ఈ ఒక్క అభిప్రాయమే ఐటీ రంగంలో అలజడికి కారణమవుతోంది. ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు పోవటంతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయని మరెందరో విశ్లేషకులు కూడా చెబుతున్న మాట. ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఇంటరాక్షన్ డిజైనర్స్, ఏఐ కోడింగ్, రీసెర్చ్ ఏజెంట్స్, డేటా ఇంజనీర్స్ లాంటి రోల్స్కు డిమాండ్ పెరుగుతుంది. ఈ మధ్య ఏఐ స్టిచ్చర్ అనే రోల్ పైన చర్చ జరుగుతోంది. ఓ ప్రాజెక్టు ప్రాథమిక డిజైనింగ్ నుంచి పూర్తయ్యే వరకు మల్టీ టాస్కింగ్ చేయటమే ఈ ఏఐ స్టిచ్చర్ బాధ్యత. రకరకాల ఏఐ టూల్స్ను సమన్వయం చేస్తూ ఇలా మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఓ రకంగా ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టుగా ఏఐపై పట్టు సాధించి ప్రత్యేక కోర్సులు చేస్తూ అప్గ్రేడ్ అయితే తప్ప ఉద్యోగానికి భరోసా లేని పరిస్థితి. ఇప్పటికీ వేలాది మందిపై ప్రభావం చూపిస్తున్న ఏఐ రాను రాను ఇంకెంత పని చేస్తోందన్న భయాలు వెంటాడుతున్నాయి.